ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జల విహారంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవం. ఈ నెల 15న అమరావతిలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం. వెంకటపాలెంలో టీటీడీ ఈవో అధికారులతో సమీక్ష, పర్యవేక్షణ. సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని శ్యామలరావు ఆదేశం. ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు అలిపిరి పాదాల మండపంలో మహాసంప్రోక్షణ. తిరుపతిలో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు, అంకురార్పణ. ధర్మపురిలో వైభవపేతంగా శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం. జ్వాలా నృసింహుని తిరు కళ్యాణంతో మెరిసిన ఎగువ అహోబిలం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి అష్టోత్తర శతకలశాభిషేకం. అప్పలాయగుంట క్షేత్రంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి తెప్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టు పీతాంబరాలు, వజ్రాభరణాలు, మల్లెపూల మాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. తెప్పకు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తామర పువ్వులు, నందివర్ధనం మొగ్గలు, 3.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1000 కట్ ఫ్లవర్స్ తో పాటు విద్యుత్ దీపాలతో సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై ఆసీనులై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణిలో ఆహ్లాదభరితంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. ఈ నెల 15వ తేదీన అమరావతి వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బుధవారం టీటీడీ అధికారులు గుంటూరు జిల్లా అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణంపై వెంకటపాలెం సమీపంలోని గ్రామాలలో టీటీడీ ప్రచార రథం ద్వారా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం, కళ్యాణ వేదిక పరిసరాలలో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు. అలాగే శ్రీవారి ఆలయానికి విచ్చేసే భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాటు చేసి వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా
పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సూచనలు చేయాలని కోరారు. కళ్యాణానికి భజన బృందాలు, శ్రీవారి సేవకులను పెద్దెత్తున ఆహ్వానించాలని గుంటూరు జిల్లా అధికారులు, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి సులువుగా వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని, స్వామివారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కోసం శ్రీనివాస కళ్యాణాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యవసర సమయంలో తక్షణం స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. భక్తులందరికీ అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. సాయంత్రం 4 గంటల నుండే వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి కళ్యాణ వేదిక పరిసరాలలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం టీటీడీ వైఖాన సాగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వాముల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆచార్యవరణం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజమాని సంకల్పం, రుత్సంగ్రహణం, మేధిని పూజలను నిర్వహించి ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. రేపు ఉదయం నుండి మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో దివ్యంగా పరిమళించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో బుధవారం నిర్వహించిన అష్టోత్తర శతకలశాభిషేకం భక్తులను పరవశులం చేసింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠం ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. అనంతరం కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అష్టోత్తర శతకలశాభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరో ఇదే వీడే సింగారదేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగారదేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జనమాడి. శ్రీ జ్వాల నృసింహుని తిరుకల్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం ఎగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తిరుకల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాల నృసింహస్వామివారికి సకల బంగారు తిరువాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. అనంతరం వేదికపై ఉత్సవాలను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ జ్వాల నృసింహుని తిరుకల్యాణం నిర్వహించారు.
లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి, శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి. ముదితలు ముదముగ ముస్తాబు చేయగా మణిబాసింగము నుదుటను గట్టగా పాదాలకు పారాణిని పోయగా. చిత్తూరు జిల్లా పుంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. నవనారసింహ క్షేత్రాలలో ఒకటి ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయం భక్తుల జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఒకే వేదికపై శ్రీ లక్ష్మీ నృసింహునికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారాగాంచిన భక్తులు ముగ్ధులయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అందమైన వేదికపై ఓవైపు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు, అమ్మవార్లు, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కన్యాదానం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని చూడచక్కగా కమనీయంగా పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు నెలవైన కపిల తీర్థం బుధవారం ఉత్సవ సౌగంధాలతో పరిమళించింది. ప్రతి 2 నెలలకు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలతీర్థంలో శ్రీ శివకామసుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శివకామసుందరి సమేతంగా శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తులను, భక్త శిఖామణి మాణిక్యవాచకర్ మూర్తులను వెంచేపు చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలసారాధనలతో వైదిక క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కన్నగభూషణ చంద్రకిరీట చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస కావుమో పురహర నందివాహన నమో 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 నమో. చిత్తూరు జిల్లా ఆవులపల్లిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 5 నుండి 15 వరకు జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన తిరుకళ్యాణం భక్తులను భక్తి సాగరంలో ఓలలాడించింది. వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యాంగ సుందరంగా వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు.
అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శనగల బసవన్నకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జునుల సన్నిధిలోని బృహత్తర నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు విశేషంగా జరిపారు. ముందుగా గణపతి ప్రార్థన, పుణ్యాహవచనం, సంకల్పం పూర్తి చేశారు. అనంతరం శనగల బసవన్నకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి నందీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన శనగలను నివేదించారు. సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ప్రాచీన కళలను ప్రోత్సహించడమే కాకుండా భావితరాలకు అందించడానికి భారత ప్రభుత్వం ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశంలోని 9 ప్రాంతాలలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలు, తాళపత్ర గ్రంథాలపై పరిశోధనలు చేయడానికి ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రాలు ప్రాంతీయ దేశవాళీ కళలను వ్యాప్తి చేస్తూ భావితరాలకు అందించడానికి విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ 10వ కేంద్రంగా శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రంను ప్రారంభించింది. లోక్సభ తొలి డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తిరుచానూరుకు చెందిన మాడభూషి అనంతసేనం అయ్యంగారి నివాసంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఈ కేంద్రానికి అన్ని విషయాలలో బాసటగా నిలవనుంది. తిరుచానూరులో బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద జోషి, డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక మిశ్రా, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేసి నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత కేంద్రంలో సంస్కృతి సంప్రదాయాలు, కళలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచురణల ప్రదర్శనల కేంద్రం విక్రయశాలను, అగస్త్య మహామునిపై ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని ముఖ్య అతిథులు తిలకించారు. ఆ తరువాత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి అతిథులను ఘనంగా సత్కరించి కొండపల్లి బొమ్మలను అందజేశారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద జోషి మీడియాతో మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. So it is a moment of great pride and pleasure that the Indira Gandhi National Center for the Arts is opening its 10th regional center in the holy city of Tirupati. With the blessings of Lord Venkateshwara, we all are very excited and we are geared up to take this center forward. We are very thankful and really grateful to the Honorable Vice Chancellor of Rashtriya Sanskrit University, Tirupati,
who very kindly offered this place. Is again a very prestigious place where they have given us this place to run the center. And not only that, we are also collaborating in more than one ways. We know that there is much to do as far as the Indian knowledge tradition is concerned, as far as the research in manuscripts is concerned. And I hope that with this collaboration with the Rashtriya Sanskrit Sansthan and with opening of this regional center, we will definitely do something which can really contribute to the rich Indian knowledge tradition deciphering. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, తిరుచానూరు దివ్యక్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం ద్వారా దేశవాళీ కళలను విశ్వవ్యాప్తం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఇందిరాగాంధీ రాష్ట్రీయ కళాకేంద్రం దశావతారంలో అంతిమ అవతారంలాగా 10వ సెంటర్ ఇక్కడ ఆరంభించారు. ఇదెంతో అనుకోకుండా జరిగినటువంటి విషయం. మా ఛాన్సలర్ గారు కూడా మొత్తం దీనికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఇంతకుముందు సెక్రటరీగా ఉన్నారు. వారి ప్రేరణతోటి మేము ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడి నుంచి తీసుకుంటూ ఉన్నాం. రామానుజ ప్రాజెక్టు పూర్తయింది. ఇంకేం చేయాలా అనుకునే సమయంలో ఇక్కడికి ఇదే స్వయంగా వచ్చింది. అలాగే ఈ కొండపల్లి బొమ్మలు వాటి యొక్క సందర్భం, అలాగే కలంకారీ, దీన్ని కూడా మేము ఇంకా వృద్ధిలోకి తీసుకొద్దాం అనుకుంటున్నాం. అంటే మాకు ఇంతకుముందు సంస్కృతంలోనే ఇవన్నీ ఉండేవి, అవి బయటికి వెళ్ళిపోయి వాటిని మళ్ళా తీసుకొచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఈ రకమైన స్వర్ణిమ అవకాశం ఎంతో విజయవంతంగా పూర్తి కావాలని. అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్రం ప్రారంభోత్సవ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సచ్చిదానంద జోషి, డాక్టర్ ప్రియాంక మిశ్రా, ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు తమ అమూల్యమైన సందేశాలను ఇవ్వగా, పద్మభూషణ్ డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం వర్చువల్గా తన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డితో పాటు ఉద్యోగులు, విద్యార్థులను అతిథులు ఘనంగా సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లాలో బెలకోట క్షేత్రంగా వినతికెక్కిన కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆలయంలో 10 రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవను వేడుకగా నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బాజా భజంతేలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. విశాఖ మహానగరం గాజువాకలో నెలవైన శ్రీ వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. పాల్గొన మాసం బుధవారం సందర్భంగా పార్వతీ నందనుడైన గణనాథునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను పరవశనం చేసింది. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం కవచధారణ చేసి పలు రకాల పుష్పమాలలతో వినాయక స్వామివారికి విశేషంగా అలంకరణ జరిపి నైవేద్యం, హారతులు అందజేశారు. జై గణేశ నామస్మరణలు చేస్తూ భక్తులు బొజ్జగణపయ్య సేవలు తరించారు.
జిల్లా కమలాపురం మాచిరెడ్డిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు తొలుత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపారు. తరువాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి, ధ్వజపటానికి పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. కాకినాడ జిల్లా గొల్లపురోలు మండలం తాటిపర్తి గ్రామంలో కొలువైన శ్రీ అపర్ణాదేవి సమేత శ్రీ నాగేంద్ర స్వామి వారి ఆలయంలో కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కుంకుమార్చనలో దాదాపు 2000 మందికి పైగా మహిళలు తరలివచ్చి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. సహస్రనామాలను పఠనం చేస్తూ అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకొని భక్తులు అమ్మవారి దివ్యాశీస్సులు అందుకున్నారు. భద్రాచలంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో రామబంటుకు అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని రామబంటు బృహత్మూర్తికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత ఆంజనేయ సూతునికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి హనుమాన్ చాలీసా పారాయణం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీరంగనాథుడు సింహవాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. నెల్లూరు నగరంలో పెన్నా నదీ తీరాన నెలవైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారిని సకల సుందరంగా అలంకరించి సింహవాహనంపై ఆశీర్వదం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీరంగనాథుని సింహవాహన సేవ శోభాయమానంగా జరిగింది. భక్తులు శ్రీరంగనాథుని కనులారాగాంచి నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా రాములబండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా అర్చకులు తొలుత గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను వర్ణశోభిత పుష్ప తోరణాలతో తీర్చిదిద్దిన చూడచక్కని రథంపై సుందరంగా కొలువుదీర్చారు. ఆపై జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ భక్తులు రథాన్ని లాగుతుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం కమనీయంగా జరిగింది. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. తిరుపతి జిల్లా పుత్తూరులో వెంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల మూలమూర్తులకు అర్చకులు పూజాధికాలను నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పసడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అత్యంత సుందరంగా అలంకరించి కామధేనువు వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల హరోంహర నామస్మరణల నడుమ ఆలయ వీధులలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పుత్తూరు వీధులలో కామధేనువు వాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.